హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, బ్లౌజులకి నడుం దగ్గర వచ్చేసి నడుం పట్టీ కోసం అంటే హెమ్మింగ్ పట్టీ అయితే సపరేట్గా జాయింట్ అయితే చేసుకుంటూ ఉంటాము. కానీ నేను చూపించే ఈ స్టిచ్చింగ్లో మాత్రం నడుం పట్టీకి ఎక్కడ కూడా సపరేట్ పీస్ అనేది యాడ్ చేయకుండా ఉండే క్లాత్లోనే సేమ్ హెమ్మింగ్ పట్టీ వేయకుండానే హెమ్మింగ్ పట్టీ ఉండేలాగైతే కనుక స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వీడియోలో కనిపిస్తున్న విధంగా నేను ముందుగా అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అనమాట ఇది. లైనింగ్ చూడండి, సేమ్ ఎగ్జాక్ట్ కొలత అనమాట. లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ అంటే మనకి ఎంతైతే నడుం పట్టికి కావాలని అనుకుంటూ ఉంటామో వెడల్పు, అంత వెడల్పులో డబల్ ఫోల్డింగ్ అయితే కనుక క్లాత్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇలా తీసుకున్న క్లాత్ని ఇప్పుడు నడుం దగ్గర మనకు ఎంత సైజులో నడుం పట్టి కావాలనో చూసుకొని అదే సైజులో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా నేను 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని నడుం దగ్గర అయితే స్టిచ్ అయితే చేస్తూ ఉన్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ అయితే చేశాను. ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత రివర్స్ చేసి లైనింగ్ వైపు కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అయితే కనుక పైన ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలి. చివరినైతే ఒక ప్రెస్ కుట్ అయితే వేసుకోవాలి. వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ప్రెస్ కుట్ అయితే వేస్తూ ఉన్నాను. లైనింగ్ వైపు అయితే వేసుకోకూడదు. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసిన దాన్ని ఇలా ఫోల్డింగ్ అయితే లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకొని మిడిల్లో ఒక ప్రెస్ కుట్ అయితే వేసుకోవాలన్నమాట. చూసేస్తారు కదా, ఇలా అంతా కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ అంతా చేసుకున్నాక చూసేసారు కదా, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి చుట్టూ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. జాయింట్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ దగ్గర, ఆర్మ్ దగ్గర, సైడ్స్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడే కానీ హెమ్మింగ్ పట్టీతో పని లేకుండా మనం మెయిన్ ఫ్యాబ్రిక్తోనే హెమ్మింగ్ పట్టీ లాగైతే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కడ కూడా హెమ్మింగ్తో పని ఉండదన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా సింపుల్గా అయితే కనుక స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.